హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అసలు విషయానికొస్తే మనం ఒక అత్యంత బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. రాధికా శరత్ కుమార్ గారు, భాగ్యరాజ్ గారి పార్థివ దేహం ఉన్న అంబులెన్స్ దగ్గర మీడియాను వేడుకున్న తీరు చూశారా? చేతులు జోడించి కన్నీళ్లతో ఆమె ఏమన్నారంటే, మేం నటులమే, మీకు డ్రామా కావాలంటే సినిమాల్లో చూడండి, కాని మాకు భావోద్వేగాలుంటాయి, దయచేసి మాకు ప్రైవసీ ఇవ్వండి అని. కానీ దురదృష్టవశాత్తు ఆ ఆర్తనాదాలను కూడా మీడియా సంస్థలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాయి. నిజానికి చెప్పాలంటే ఇలాంటివి చూసినప్పుడు ఒక మనిషిగా మనసు ముక్కలవుతుంది. నిన్న మొన్నటి వరకు ఒక పెళ్లికి వెళ్లి వచ్చిన వ్యక్తి హఠాత్తుగా మనకు దూరమైపోవటం ఎవరికీ జీర్ణించుకోలేని నిజం. ఆయన్ని అహర్నిశలు చూసుకున్న కుటుంబ సభ్యుల పరిస్థితేంటి? ఆ బాధలో ఉన్నప్పుడు 100 కెమెరాలు వారి ముఖం ముందు పెట్టి మీరు ఎంతలా ఏడుస్తున్నారు, మీ ఏడుపులో ఎంత లోతు ఉంది అని ప్రశ్నించటం ఏ రకమైన న్యాయం? రాధిక గారు అంతగా వేడుకున్నా దాన్ని ఒక షోలా మార్చేశారు. ఇది చూస్తుంటే కోపం రాదా? వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ఒక్క భాగ్యరాజ్ గారి విషయంలోనే జరగలేదు. గతంలో భారతీరాజా గారు, సలీం గారు మరణించినప్పుడు కూడా ఇదే అనాగరికతను చూశాం. సెలబ్రిటీలుగా ఉన్నంత మాత్రాన వారిని ఒక వస్తువులా చూడటం ఎంతవరకు సమంజసం? మరణాన్ని ఒక వ్యాపారంగా మార్చటం అస్సలు మంచిది కాదు. శ్రీదేవి గారు, సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇలా ఎంతోమంది దిగ్గజాల మరణాల సమయంలో మీడియా చేసిన అరాచకాలు ఇంకా మనల్ని వేధిస్తూనే ఉన్నాయి. ఒక సమాజంగా మనం ఇందులో పూర్తిగా విఫలమయ్యాం. మీడియా తన బాధ్యతను గుర్తెరగాలి. అదే సమయంలో ప్రేక్షకులైన మనం కూడా ఇలాంటి సెన్సేషనల్ కంటెంట్ని చూస్తూ దానికి ప్రోత్సాహం ఇవ్వడం ఆపేయాలి. చివరగా ఒక చిన్న మాట. మరణం అనేది సర్కస్ కాదు. ఆ కళాకారుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దయచేసి కళాకారుల అంతిమ యాత్రను సర్కస్గా మార్చకండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కాస్త బాధ్యతగా ఉందాం అని నా చిన్న విజ్ఞప్తి.